ఏమైంది అర్జెంట్ గా రమ్మన్నా? మీ అమ్మ బట్టలన్నీ సర్దేసుకుంటుందిరా. ఎక్కడికి వెళ్తుందో ఏంటో. అడుగు అడుగు అడుగు. కళ్ళరాని ఏంటి బట్టలు సత్తున్నావు? అది కాదురండి, నేను ఒకసారి చెప్పేది. సారీ సారీ అమ్మా, అది కాదమ్మా. ఒకే ఇంట్లో ఉంటే గొడవలు రాకుండా ఉంటాయా? వస్తాయి. ఆ మాత్రం దానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? మనం రోజు బిగ్ బాస్ చూడట్లేదా? వాళ్ళందరూ ఎన్ని గొడవలైనా ఇంట్లో కలిసి ఉంటారు చూడు. అలా కదమ్మా ఉండాలి. ఏంటి సుబ్రహ్మణ్యం చెప్పేదినమ్మా. పాపం అమ్మా సుబ్రహ్మణ్యం. ఈరోజు నువ్వు వెళ్ళిపోయి రేపో మాపో నేను వెళ్ళిపోయి అనాథ అయిపోతాడమ్మా. ఒక్కడు ఇంట్లో ఉండలేక రోడ్డును పడిపోతాడమ్మా పాపం. ఆయనకు చెప్పు, ఒక 20 రోజులు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నానని. తీర్థయాత్రలకా? దేనికి? మా అమ్మ చివరి కోరిక, తన అస్థికలు అన్ని పుణ్య నదుల్లో కలపాలని. నేనింట్లో లేదు కదా అని యదవేషాలు వేయకుండా కుదురుగా ఉండమని చెప్పు ఇంట్లో ఆయన్ని. బ్యాగ్ తీసుకొని రా. రా నాన్న. వస్తా. హాయ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం, హ్యాపీ బర్త్డే టు యూ. నీ వల్లే పుట్టానని నీ పేరే పెట్టారా నాకు? ఏం లాభం? ఏమీ లాభం లేదు. ఉద్యోగం లేదు, భార్య దగ్గర గౌరవం లేదు, కొడుకు దగ్గర నాన్న అని పిలుపు లేదు. ఏం బతుకురా ఇది. ఇక ఇల్లు అంటావా? అది జన్మలో పూర్తవుదని నాకు అర్థమైపోయింది. లలిజో లలిజో బాబాయ్, పుట్టినందుకు ఆనందపడాలో బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదు. స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నీ పేరు పెట్టుకున్నందుకన్నా ఈ జీవితానికి ఓ మ్యాజిక్ చేయవయ్యా. ఎన్నాళ్ళయ్యా బాబు ఇలాగా ఏ పని పాట లేకుండా? రేపటి నుంచి అలా అలా పరిగెత్తాలి జీవితం. దబిడి దిబిడి అయిపోవాలి. జిగ్జాగ్ చేసావయ్యా ఈ జీవితాన్ని. జిగ్జాగ్ చేసి దబిడి దిబిడి చేసి. లాలిజో లాలిజో ఊరుకో బాబోయ్. అట్టా చూస్తున్నారేంటయ్యా? ఏదోటి మాట్లాడండి అయ్యా. ఏం కవిత, మేము నిజంగా అంత కూరగాయలు తింటున్నావా? నా దగ్గర అయితే కొంటున్నారు సార్. మీరు తింటున్నారో లేదో నాకు తెలియదు అయ్యా. మేమేనా లేక అందరు ఇంత కొంటున్నారా? చెప్పాలంటే మీరు కొంచెం తక్కువే సార్. మీ పక్కింటి పార్థసారు సార్ అయితే వారం వారం మీ అంత కొంటారు సార్. ఇదేదో బాగుంది కదా సుబ్రహ్మణ్యం, నేను కూరగాయ వ్యాపారం పెట్టుకుంటా. అయ్యయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. మా పొట్ట కొట్టకండి అయ్యా. ఆడేదో సరదాగా అంటున్నాడు. హలో, ఎరా డబ్బులిచ్చావా కవితకి? ఇదిగో ఇచ్చేస్తున్నాంలే. పద కవిత, బ్యాంక్ వెళ్దాం. నీ డబ్బులు తీసుకుందా గాని. 1000 రూపాయలకి బ్యాంక్ ఏంది సార్? క్యాష్ గాని ఫోన్ పే గాని చేసేయండి సార్. ఈవిడేంటే 1000 అడుగుతుంది? ఏంట్రా మీ బాధ? తనకి ఇవ్వాల్సింది 1000 కదా. త్వరగా ఇచ్చి పంపించండి. అంటే నువ్వు సుబ్రహ్మణ్యం అకౌంట్లో వేసింది 1000? 1000? అమ్మ నువ్వు షోరా? లక్షలు ఇవ్వడానికి మీ సుబ్రహ్మణ్యం ఏమైనా నాకు ఇచ్చి పెట్టాడా? 1000 ఇచ్చేసి త్వరగా తను పంపించు. నాకు బస్సు టైం అయింది, నేను తర్వాత మాట్లాడతా. ఫోన్ పే నెంబర్ చెప్పమంటారా సార్? నాన్న, నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అర్జున వాడికేంటమ్మా బంగారం. మరి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్? అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనుకో, కానీ నువ్వేం టెన్షన్ పడుకో. రేపు మీ పెళ్ళవగానే వాడిని నేను సెటిల్ చేస్తాను. నీకు అవసరం లేదులే నాన్న. అసలు అర్జున్ ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న ఎవరో తెలుసా?
నా 10 లక్షలు పోయాయే. సున్నా లెక్కెట్టే లోపే నా జీవితం సున్నా అయిపోయింది. అయ్యో రే అర్జున్, ఆ ఏడు పాపి కట్టేయలేదో చూడు ముందు. ఆ దారుణాన్ని నేను చూడలేను రా. చూసి చెప్పరా. కాదురా, ఏమైంది?